హరే కృష్ణ. మరొక మాట చంద్రబాబు గారు ఏమన్నారంటే, అవతారం వంటి సినిమాల కంటే మన మహాభారతం, రామాయణం ఎంతో గొప్పవని, అందులో విజ్ఞానం, వ్యూహం, విలువలు దాగి ఉన్నాయని మన పిల్లలకు చెప్పాలి. కానీ మహాభారతం, రామాయణం మళ్ళీ అదే విషయం చెప్తున్నాను. ఇవి కల్పితమైనవి కావు. వీటిని సినిమాలతో పోల్చడానికి లేదు. బకాసురుడు, కంసుడు లాంటి పాత్రల ద్వారా మంచికి, చెడుకి మధ్య ఉన్న తేడాను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. బకాసురుడు, కంసుడు కూడా కల్పిత పాత్రలు కాదు. వాళ్ళు వాస్తవంగా చరిత్రలో జీవించినటువంటి వాళ్ళు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి గురించి కూడా గుర్తు చేయాలి. ప్రజలు మైథాలజీని మర్చిపోయే సమయంలో రాముడు, కృష్ణుడు, అర్జునుడు లాంటి పాత్రల ద్వారా మళ్ళీ విలువలను సమాజానికి గుర్తు చేసిన మహానాయకుడాయన. ఇక్కడ మైథాలజీ అనేటువంటి మాటను ఉపయోగించారు. మైథాలజీ అనేది సంస్కృతంలో మిథ్య అనే పదం నుంచి వచ్చింది. మిథ్య అంటే అబద్ధము, అస్తిత్వం లేనిది అని. కానీ మన రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, అర్జునుడు, రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవన్నీ కూడా అబద్ధం కాదు, ఇవన్నీ కల్పితాలు కాదు. ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటివి. ఎందుకంటే ఈ స్పష్టత అనేది మనకి లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం చెప్పినట్టుగా ఉంటుంది. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరం. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసము చేస్తారు. సమస్తానికి పరమప్రభువునైన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు అని చెప్పి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలు తెలియనివి కావు. కానీ వారి మాటలను విని తప్పుగా అర్థం చేసుకునే వారి గురించి ఈ విషయాలలో స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మాకు అనిపించింది. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత చదవండి. హరే కృష్ణ.